మీ అసలు పేరు సాంబా, ఆ తర్వాత స్వీటీ, ఇప్పుడు సాధువుగా మారారని మాకు తెలుసు. ఇది నిరూపిస్తే ఇదే కెమెరా ముంగట ఇది 100% గ్యారంటీ. ఇది తప్పని మీరు అంటున్నారా? అవును. ఇది తప్పు అయితే అసలు నిజమేంటి? నా తల్లి పేరు చిన్నక్క, నా తండ్రి పేరు చిన్నయ్య. అఘోరిగా మారాలి అని మీకు ఏ వయసులో అనిపించింది? నాకు అనిపించి నేను ఇంట్లోకి వెళ్ళి నాకు గురు సేవకు చేస్తూ ఉన్న టైంలో ఇదంతా జరిగింది. అఘోరీలకు కూడా ఇష్టాలు కోరికలు ఉంటాయి. నేను అమ్మవారిగా మారినప్పటి నుండి నాకు కూడా నేను చేసుకుంటున్నాను, నేను మెరుగుపరుచుకున్నాను. అది తప్పు కాదు. పుర్రె అంటే మెల్లేసుకొని తిరుగుతున్నారు. మెల్లేసుకొని తిరుగుతలేను. ఇందులో అప్పుడప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకుంటాము. ఏ పని చేతకాక ఇది ఒక వేషం వేసుకున్నారు అనే విమర్శలు ఉన్నాయి. దానికి మీరేం సమాధానం చెప్తారు? అలాగే అనుకోండి, నాకు ఏది చేత కాదు. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను జర్నలిస్ట్ పాషా. గత కొన్ని రోజులుగా అఘోరీ మాతాగా చెప్పుకుంటూ సోషల్ మీడియా సెన్సేషన్గా మారారు ఒక వ్యక్తి. ఈరోజు ఆమెతో పాటు మనం ఉన్నాం. ఆమెతో మాట్లాడి అఘోరీ అఘోరాలు ఏంటి, ఈ సాధువులు సంతువులు ఏంటి, తెలంగాణలో ఎందుకు ఇంత హల్చల్ సృష్టిస్తున్నారో అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్తే. ఓం నమ శివాయ, అఘోరి కాళీయ నమ, గురుదత్తే నమ, హరహర మహాదేవ్. మీరు చాలా ఏళ్ళుగా చాలా సాధన చేశారు. ఆ సాధన మీద ఒట్టేసి అన్ని నిజాలే చెప్తానని నాకు ఒక మాట ఇవ్వండి అమ్మా. అన్ని నిజాలే చెప్తున్నాను. ఒట్టేసి చెప్పండి. ఒట్టేసి చెప్తున్నాను కదా. మాకున్న సమాచారం మేరకు మీ అసలు పేరు సాంబా, ఆ తర్వాత స్వీటీ, ఇప్పుడు సాధువుగా మారారని మాకు తెలిసింది. అది నిజమా అబద్ధమా? అసలు పేరు సాంబా, ఆ తర్వాత స్వీటీ, ఇప్పుడు సాధువు. ఇది నిరూపిస్తే ఒక మాట, ఇది నిరూపిస్తే ఇదే కెమెరా ముంగట నువ్వు నిరూపిస్తే ఇక్కడనే నేను దహనం అయిపోతా. ఇది 100% గ్యారంటీ. ఇది తప్పని మీరు అంటున్నారా? అవును. ఇది తప్పు అయితే అసలు నిజమేంటి? అసలు నిజమేంటి అంటే, నాకంటూ తల్లిదండ్రులు ఉన్నారు, నేను దాన్ని దాపెట్టలేదు కదా. వాళ్ళు చెప్తారు కదా, మరి వాళ్ళని అడగచ్చు కదా, పేరు ఏముండే, ఇప్పుడు ఏం పెట్టుకున్నది కావచ్చు అని అడగచ్చు కదా. మీ పేరు మీరు చెప్పడానికి తల్లిదండ్రులని అడగాల్సిన అవసరం ఏమన్నా? అదే అంటున్నా కదా, నా పూర్వం తెలుసుకొని వచ్చావేమో, పూర్వం తెలుసుకున్నావు అన్నారు కదా. స్వీటీ అనేది ఎవరన్నారు? మాకు సమాచారం ఉంది. అది మీరు తప్పు అంటున్నారు కదా, వాస్తవం ఏందని మీరు జనాలకు చెప్పొచ్చు కదా. వాస్తవం ఏందనేది నేను ఇంచు బై ఇంచు అన్ని మీడియాలలో చెప్తూనే వస్తున్నాను. నా ఊరు కానుండి, నా తల్లిదండ్రి కానుండి, నేను అది కూడా నీకు చెప్తాను. నా తల్లి పేరు చిన్నక్క, నా తండ్రి పేరు చిన్నయ్య, మాది బెల్లంపల్లి. మీరు అక్కడికి వెళ్ళి నా పేరు కనుక్కోవచ్చు, పాతది. నేను పాత ఎలా ఉండే, ఎలా ఇప్పుడు ఎలా మారాను అనేది అన్నీ చెప్తారు. అమ్మా, మీరు ఏ వయసులో అఘోరిగా మారాలి అని మీకు ఏ వయసులో అనిపించింది? నాకు 7 సంవత్సరాలు ఉన్నప్పుడే నాకు అనిపించింది. నేను చెప్తున్నాను, నాకు అనిపించి నేను ఇంట్లోకి వెళ్ళి నా తల్లిదండ్రిని వదిలేసి, ఊరందరికైతే తెలుస్తాగా నా తల్లిదండ్రులు అబద్ధం ఆడినా కూడా ఊరైతే అబద్ధం ఆడదు కదా. నాకంటే ఒక ఊరుంది పుట్టినది, ఆ ఊర్లో పోయి ఈయన తల్లిదండ్రులు వదిలేసి ఎప్పుడు వెళ్ళిపోయాడు, పారిపోయాడు అనేది చెప్తారు వాళ్ళు. ఎందుకు మీకు వెళ్ళాలనిపించింది? అంటే కళలో ఏమైనా శివుడు కనిపించి మీరు అఘోరిగా మారాలని చెప్పారా? నాకు అనిపించింది కాబట్టి నేను వెళ్ళాను. ఈరోజు ఇలా ఉన్నాను. వెళ్తా అంటే తల్లిదండ్రులు ఒప్పుకున్నారా? చెప్పి వెళ్ళారా, చెప్పకుండా వెళ్ళారా? ఫస్ట్ చెప్పకుండా వెళ్ళాను, మళ్ళీ వచ్చాను, మళ్ళీ చెప్పకుండా. అంటే నేను ఇలా నాకు గురు సేవకు చేస్తూ ఉన్న టైంలో ఇదంతా జరిగింది. తర్వాత ఎప్పుడైతే నువ్వు అర్హుడివి, నువ్వు నేర్చుకోవచ్చు అన్నప్పుడు మొత్తం లీలం అటే ఉన్నాను. ఇంకా అప్పటి నుండి వెళ్ళలేదు. ఇంకా వెళ్ళి మళ్ళీ ఎందుకు వచ్చారు? ఎప్పుడు అక్కడ ఉండలేకపోయారా? ఎవరు? మీరు. ఉండలేకపోకట కాదు, తల్లిదండ్రికి చెప్పలేదు కదా, గురువు అన్నారు. ఒక్కసారి నువ్వు వెళ్ళి ఏదైతే నువ్వు అనుకుంటున్నావో దాని కొద్దిగా చెప్పిరా అన్నాడు. అప్పుడు మళ్ళీ వెళ్ళాను. ఇంకా అప్పటి నుండి లేదు కదా. ఇంటి నుంచి మీరు ఎక్కడికైతే హిమాలయాలకి ధ్యానం చేసుకోవడానికి వెళ్ళారో, కేదార్నాథ్కి, అక్కడికి, అప్పుడు కూడా ఇట్లానే బట్టలు లేకుండా వెళ్ళారా? బట్టలు ఉంటాయి అప్పుడు బట్టలు ఉన్నాయి. సో ఆ సాధనలో భాగంగా తీసేశారు. అవును. ఎందుకు వేసుకోకూడదు అసలు బట్టలు? నాగసాధు అనే కొన్ని నియమాలు ఉంటాయి తండ్రి. మీకు ఎలాగా నియమాలు ఉన్నాయో, మీరు ఇది చేయొద్దనే కొన్ని నియమాలు నీకు ఉన్నాయి. అవునా? వ్యభిచారం చేయొద్దు, ఇలా ఉండాలి, మేము ఎలా భక్తి చూయించుకోవాలి, ఎలా మేము మెరుగుపరచుకోవాలి, ఎలా మేము లీలమైపోవాలనేది మేము అలాగే చూయించుకుంటున్నాం. అది చూస్తారా చూడరా అనేది వాళ్ళ ఇష్టం. ఎన్ని సంవత్సరాలు కఠినంగా సాధన చేశారు? 14 ఏళ్ళు. 14 ఏళ్లలో ప్రధానంగా నేర్చుకున్న విషయాలు ఏంటి? చాలా ఉన్నాయి. చాలా నా పరమశివునితో నేను కనెక్ట్ అయినాయి, నా అమ్మవారితో నేను కనెక్ట్ అయినాయి, చాలా ఉన్నాయి. మీరు చెప్పారు శ్మశానాల్లో మేము శవాల్ని తింటామని. ఎందుకు ఖచ్చితంగా శవాల్ని, ఆ మాంసం ఎందుకు తినాలి? మీరు మనిషి మాంసం ఎందుకు తినాలి అఘోరాలు? మీరు ఏ మాంసం తింటారు? మేము చికెన్ తింటాం, మటన్ తింటాం, ఫిష్ తింటాం. మనిషిని తింటావా? తినం. నేను మనిషిని తింటాను. నేను చికెన్ మటన్ తింటాను. అంటే నీకు అది వర్తిస్తుంది, నాకు ఇది నాకు కొన్ని నేను ఏదైతే నేర్చుకున్నానో, నా గురువు అయితే ఏదైతే మేము బతకడానికి తింటాం, మీరు ఎందుకు తింటారు? నేను నాకు ఎక్కడైతే నేను
నేను భావిస్తానో నాకు నా పరమేశ్వరునికి ప్రసాదంగా పెట్టి నేను తింటున్నాను. అది నేను అర్పణ చేసుకొని నేను తింటున్నాను. పరమేశ్వరు తినడానికి కూడా నేను చెప్పట్లేదు. కానీ మనిషి ఎందుకు తింటున్నావు, పరమేశ్వరు తినలేదు అంటున్నావు అని కూడా నువ్వు అడగచ్చు. దానికి కూడా నేను సమాధానం ఏమిస్తా అంటే, అది నేను ఒక పూజలో భాగంగా ఎప్పుడైతే మేము ప్రసాదం గుళ్ళ అయితే లడ్డు పెడతారో మేము అలా ప్రసాదం నువ్వు తిను తండ్రి అని అనుకొని నేను తింటాను. అంతే తప్ప ఏదో కుంభాలుగా మీరు అన్ని తిన్నట్టు తినరు. ఓకే, హిందూ ధర్మంలో మనిషి చనిపోతే శివైక్యం అయ్యారు అని అంటారు. అంటే శివుల్లో ఐక్యమయ్యారు అని అంటారు. శివుల్లో ఐక్యమైన మనిషి శరీరం నుంచి ఒక భాగాన్ని పీక్కొని మీరు ఎలా తింటారు? అయ్యారు అనేది ఆత్మ, శరీరం కాదు. శరీరం అయినా కూడా మనిషి చనిపోతే కదా, అది నేను దానికి ఎక్స్ప్లెయిన్ ఇస్తున్నాను కదా. శివుల్లో ఐక్యం అన్నారు అన్నప్పుడు ఆత్మ వెళ్తుంది, చర్మం ఇక్కడనే అంటే బూడిద అయిపోతుంటుంది. ఆ చర్మాన్ని ప్రసాదంగా అంటే అన్ని బాడీస్ని కూడా తినం. అక్కడ ఏ బాడీ అయితే అర్హో దాన్ని మాత్రమే తింటాము. అంటే ఆ అర్హులు ఆ లక్షణాలు ఎట్లా గుర్తించారు? ఇప్పుడు లేడీ తింటారా, జెన్ని తింటారా? లేడీని తినచ్చు, జెన్నుని తినచ్చు. ఇప్పుడు ముసలోళ్ళు ఉంటారు, ఎంగేజ్ అలాంటి ఏమన్నా? ఎంగేజ్ అలా ఏముండదు. ఏజ్తో సంబంధం లేదు, ఆడవాళ్ళ మగవాళ్ళ సంబంధం లేదు. ఎవరిని తినాలి, ఏం తినాలనేది అది మాకు గ్రహించుకుంటాము కాబట్టి మేము అక్కడ వెళ్ళి ఆ టైంకి వెళ్ళి అక్కడ తింటాం. లేకుంటే ఇక్కడనే ఈ పంజాగుట్ట శ్మశానంలో డైలీ కాలుతాయి. రోజు పోయి రోజు తింటే ఎట్లా ఉంటుంది? అదే అంటున్నా, ఎప్పుడు తినాలి దానికి నియమాలు అవి ఉన్నాయి కాబట్టి అలాగే ఉంటుంది. పర్టికులర్గా ఈ భాగమే తినాలని ఏమైనా ఉంటుందా? అలా ఉండదు. ఈ పైనుండి ఇక్కడ వరకు ఏదైనా ఏది దొరికితే అది తీసుకోండి. ఈ మెదడులో కానీ లేకుంటే ఎన్ని రోజులకు ఒకసారి తినాలి అట్లా? ఖచ్చితంగా పుష్కరాలకు ఒకసారి తినచ్చు. మీరు ఎప్పుడెప్పుడు తింటారు? నేను మొన్న పోయిన 4వ రోజు 4 రోజులు ఏమో అవుతుంది. ఇంతకుముందు విన్నాం వారానికి ఒకసారి నేను తింటాను. అదే అంటున్నా కదా, 4 రోజులు అవుతుందని నేనే చెప్తున్నాను. మీరు తెలంగాణకు వచ్చి 3-4 నెలలు అవుతుంది కదా? 2 నెలలు ఏమో అవుతుంది. 2 నెలలు అవుతుంది అంటే 8 వారాలు. అవును, 2 నెలల్లో తెలంగాణ ఒకటే కాదు ఇక్కడ నేను చేసేది, ఇంక్లూడింగ్ ఆంధ్ర కూడా. ఓన్లీ తెలంగాణనే ఎందుకు చెప్పడం, వాళ్ళు కూడా మన వాళ్ళే కదా, తెలుగే కదా, అంతే కదా, మరి వాళ్ళు కూడా గౌరవించాలి కదా. అదే తిరుపతి ఇష్యూ జరిగినప్పుడు నేను కూడా పాదయాత్ర చేసిన కదా, మరి అక్కడ కూడా కొన్ని ఉన్నాయి. కొంతమంది టీవీలలో వేశారు అంత దుర్గమాత గుడి, కనకదుర్గమ్మ, అక్కడికి వెళ్ళి కూడా పాదయాత్ర చేసింది, అన్ని విజువల్ ఉన్నాయి. అంటే అక్కడ కూడా వెళ్ళాము, అక్కడ కూడా అంటే ఒకటే జాగా లేను, ఎక్కడైతే అఘాయిత్యం జరుగుతుందో అక్కడికి. నా ప్రశ్న ఏంటంటే, వారానికి ఒకసారి మేము ఆ శవం యొక్క మాంసం తింటామన్నారు. ఇప్పుడు మీరు వచ్చి 8 వారాలు అవుతుంది అంటే 8 సార్లు తిన్నారా? ఎవరు? మీరు. నేనా? 4 సార్లు కాదు, 8 సార్లు కాదు. నేను తిన్నది ఎన్ని వరకు నాకు తెలుసు. నేను అన్ని బయట చెప్పలేను. అంటే ఇప్పుడు ఎట్లుందంటే పరిస్థితి, హైదరాబాద్ మహానగరంలో ఏ శవం ఎవరు చనిపోయినా కూడా వాళ్ళ చుట్టాలు ఉంటారు, వాళ్ళు తీసుకెళ్లి దహనం చేస్తారు. అనాథ శవాలు ఉంటాయి, వాళ్ళని కూడా ఎవరో మానవతావాదులు ఎవరో కంపల్సరీ అంటే ఉంటారు కదా. అంత మీరు డైరెక్ట్గా వెళ్ళి తినేసి అంత ఉండదు కదా, మీరు ఎలా తింటున్నారు అసలు? అవునా, మరి ఎందుకు అడ్డుకోవట్లేదు? మరి అలా పర్మిషన్స్ అసలు కాదు, మీకు అసలు ఛాన్సే లేదు, మీరు ఎలా తింటున్నారని చెప్తున్నారని నా ప్రశ్న. కాశీలో ఛాన్స్ ఉంటుందా? లక్షల మంది ఉంటారు చుట్టూరా, అంటే ఎలా కాలుతున్నాయి. మనం తర్వాత చనిపోయిన తర్వాత వీళ్ళు ఇలాగా మనం ఉండేది అనేది ఒక అది వైబ్రేషన్ వస్తుంది. కాశీ వెళ్ళగానే అక్కడ కూడా అఘోరీలు తినుకుంటూనే కనబడతారు, తెలుసా? విన్నారా? విన్నావు కదా. మరి అక్కడ జనసంచారం ఉంది కదా, అంటే ఆ కుటుంబాలు వాళ్ళు ఎవ్వరు ఏమనరు తండ్రి. అమ్మ అఘోరిని వచ్చింది, వాళ్ళు ఏదో పూజ చేస్తుంది, ఆత్మశాంతి చేస్తుంది కావచ్చు అని మా వంతు మేము పూజ చేసి మేము అప్పుడు ఆహ్వానిస్తాం. ఎవరు అబ్జెక్షన్ ఇప్పటివరకు చేయలేదు, ఎవరు కూడా చేయబోరు కూడా. ఈ అఘోరీ సాధన చేస్తున్నప్పుడు మాకుండే మనుషులకు ఉండే ఫీలింగ్, మీరు కూడా అంతకుముందు 7 ఏళ్ల వయసుకు ముందు మాలాగానే మీకు అన్ని ఫీలింగ్స్ ఉన్నాయి, మాలాగానే తిన్నారు కదా. మీ కోరికలు కానీ కామవాంఛలు కానీ ఇవన్నీ మీకు ఫీలింగ్ వచ్చినప్పుడు వాళ్ళని కంట్రోల్ చేసుకోవడానికి మీరు ఎంత ఇబ్బంది పడ్డారు? సాధనలో టైం పట్టిందా బాగా? ఎవరికి? మీకు. కఠోరమైన పరీక్షలు పెడతారు. కామం ఎలాంటి పరీక్షలు పెడతారు? అదే చెప్పలేను కదా. సూదులతో గుచ్చితే ఎలా ఉంటుంది, కత్తితో కొడితే ఉంటుంది, అవునా? అవి మాకు కనిపించాయి, కానీ లోపల అలా జరుగుతుంటాయి. అలా ధ్వంసం చేస్తారు. పురుషుడికైతే అంగం మీద కొడతారు, స్త్రీకైతే ఈ బోన్ని తల మీద పెట్టి ఒక 6 అఘోరిణులు ఇలా ఉండి చుట్టూ ఉండి ధ్వంసం చేస్తారు ఆ కామాన్ని అనేది. అప్పుడే నువ్వు అర్హుడివి, అర్హురాలివి అని అర్థం. ఇప్పుడు లేడీ అఘోరీలకి వాళ్ళే ఉండాలా? వాళ్ళే. మీ గురువు గారి పేరు మళ్ళీ అదే చెప్తున్నా కదా. నాకు 2 దీక్షలు ఉన్నాయని మీకు ఎప్పుడైనా విన్నా 2 దీక్షలు. అఘోరి, అఘోరిని. ఓకే. నాగసాధు, అఘోరి, రెండింటికి తేడా ఏంది? నాగసాధుకి అఘోరికి అదే అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. అఘోరా అంటే కొద్దిగా గుడ్డ కట్టుకోవచ్చు, గోచి కట్టుకోవచ్చు, శ్మశానాలలో ఉండాలి, శ్మశానాల తాంత్రిక విద్యలో ఇమిడి ఉంటూ గురుగారు నేర్పించిన కొన్ని నియమాలు ఉంటాయి, అవి చేస్తూ ఉండాలి. అఘోరి జనసంచారంలో కూడా ఉండొచ్చు. నాగసాధు అనేది కొంత
వరకే చెందిన వరకు, ఎక్కడి వరకు తపస్సుతో కూడి సర్వసం ఈ ఈ శ్మశానాలు కానీ, ఈ బట్ట కానీ, తల్లిదండ్రి కానీ, ఈ పాలు నేను భుజించే పాలు కానీ, ఈ పండు కానీ, ఈ స్వీట్ కానీ ఏది లేకుండా సర్వసం అయినాయి అనుకుంటూ ఆక్సిజన్ మీద బతుకుతూ హిమాలయస్లో ఉంటారు చూసినావా, అది నాగా సాధు. అంటే ఏ కల్మషం లేకుంటే ఏది లేదు, నువ్వు మాత్రమే నాకు సర్వసం, నేను నీకు మాత్రమే చెందాను, నీ భక్తుడిని మాత్రమే అనేది నాగసాధు. నేను ఈ 2 దీక్షలు తీసుకొని కూడా రావడానికి కారణం కూడా లోక కళ్యాణం. అచ్చా, ఇప్పుడు తపస్సు వదిలిపెట్టి తెలంగాణకు వదిలిపెట్టలేదు, తపస్సుని విరామం ఇచ్చి ఇటు వచ్చారు. విరామం ఎందుకు ఇచ్చానంటే అఘాయిత్యాలు ఎక్కువ జరుగుతున్నాయి, మీ కళ్ళ ముంగట చూస్తున్నారు, అఘాయిత్యాలు ఎక్కువ జరుగుతున్నాయి. నా వంతు ఒక్కరో ఇద్దరు మారుతారు, లేకుంటే నేను అక్కడనే దానం అయిపోయి అక్కడనే ఉండొచ్చు కదా. ఒక చిన్న డౌట్, ఈ దేహం ఇచ్చినందుకు నా వల్ల ఒకరన్నా మారాలి అని నేను అనుకున్నాను. నేను నా గురుగారిని మెప్పించి నేను వచ్చాను. అందరు అలాగే అడగరు, అందరు అలాగే పంపారు కూడా సాధువులు కూడా. మీరు సాధనలో ఉన్నప్పుడు ఎలాంటి గ్యాడ్జెట్స్ కానీ అవి వాడరు, మాలాగా మీడియా ఛానల్స్ కూడా ఉండవు, టీవీలు ఉండవు మీకు అక్కడ. ఇక్కడ అగత్యాలు జరుగుతున్నాయి అన్న విషయం మీకు ఎట్లా తెలిసింది? నేను మీడియా ఛానల్ వాడుతున్నానా? వాడట్లేదు. కారు వాడుతున్నానా? ఇప్పుడు వాడుతున్నారు కనిపిస్తుంది మాకు. అవునా? ఆ కారుకు నాకు ఎప్పుడు వచ్చిందని, అది కారు ఒకరు ఇచ్చినప్పుడు అంటే నా ఉద్దేశం ఏంటంటే నాకు ఎవరైనా ఇచ్చింది డీటెయిల్స్ అయితే ఉంటాయి. అలాగా మనుషుల్లాగా మీడియా ద్వారానే తెలుసుకున్నారా, లేకుంటే మీకు ఏమైనా అతీంద్ర శక్తులు ఉన్నాయా? ధ్యానంలో కూర్చున్నప్పుడు అదే చెప్తున్నాను కదా, అది తెలుసుకుందే. నేను ఈ గుళ్ళు గోపురాలు ఎందుకు కొండగట్టు కానీ కొమరవెల్లి కానీ ఇక్కడెక్కడ పోయి హోమాలు యజ్ఞాలు ఎందుకు చేసి లాస్ట్లో ఇక్కడికి వచ్చిన ఆగాయిత్యం జరిగిన కాడికి, ముత్యాలమ్మ టెంపుల్కి నేను ఎక్కడెక్కడ కట్టుబంధన చేస్తూ వస్తున్నాను. కట్టుబంధన చేస్తున్నాను కూడా ఇప్పుడు నేను మీ త్రూ చెప్తున్నాను. కట్టుబంధన చేస్తున్నా కాబట్టి పెద్ద అఘాయిత్యం జరగబోతుంది నా త్రూ. కొంత నేను ఎక్కడ? హైదరాబాద్ లో 100% చూడండి మీరు. అంటే ఎలా మత కల్లోలు లాంటివి జరుగుతాయా? 100% జరుగుతాయి తండ్రి, 100% జరుగుతాయి. ఎందుకంటే లేపుతున్నారు కూడా. అందరూ అలా లేరు, ఎందుకంటే అందరూ అలా ఉన్నారు అని నేను చెప్పను, లేరు కూడా. కానీ కొంతమంది ఉన్నారు, కొంతమంది జరపడానికి చూస్తున్నారు అనేది. అంటే వీళ్ళైనా కావచ్చు, వాళ్ళైనా కావచ్చు, విభేదాలు బాగా పెరిగినాయి. దీని తర్వాత ముంబై తర్వాత మళ్ళీ కాశీ. అంటే ఇలాగా ఇది మొత్తం జరగబోతుంది. ఈ చిన్న ప్రళయం స్టార్ట్ అయిపోతుంది, దీని తర్వాత మహాప్రళయం. అప్పుడు ఆపడానికి మీరు వచ్చారు. ఆపడానికి అంటే ఎంతో కొంత మెరుగుపరిచి నా ప్రయత్నం. మొత్తం ఆపుతా అంటే ఇక నేను పరమేశ్వరునే కదా, శివున్నే కదా, అది కాదు కదా. ఏంటంటే ఒక మనిషికి చెప్పి ఇది కాదు, ఇలా బతుకు, ఇది ధర్మము, ఈ ధర్మాన్ని ఇలా పాటించాలి, ఎవరైనా విమర్శింతే ఇలా నువ్వు కూడా ఇలా ఉండాలి అని చెప్తాను. అందుకే సనాతన ధర్మం అంటే ఏంది? నిన్ను విమర్శించిన వాళ్ళని విమర్శించు, నిన్ను గౌరవించిన వాళ్ళని గౌరవించు. సనాతన ధర్మం ఎక్కడ అన్యాయం జరుగుతుందో అక్కడికి వెళ్ళి పోరాడు అని చెప్తుంది. అదర్ ధర్మం అలా చెప్పదు. అదర్ ధర్మం ఏదైనా సరే నీ ధర్మాన్ని నువ్వే గౌరవించుకో, అదర్ ధర్మం ఏదీ లేదు అని చెప్తుంది. వేరే ధర్మాలన్నీ అట్లనే చెప్తాయి. మీ మీడియా వాళ్ళు అన్నారు కదా, ఏమన్నారు? అదర్ ధర్మాలను ఇలా కించపరిచే వాళ్ళు కూడా వాళ్ళు బుక్కులలో చెప్తున్నారు కదా, ఏది మా దాంట్లో ఇలానే చెప్తుంది, మీ ధర్మం ఎందుకు అలా చెప్తుంది, అది ధర్మమే కాదని అంటున్నారా లేదా? సనాతన ధర్మం అసలు ధర్మమే కాదు, అది ఒక మతము అంటున్నారుగా. అది ఎప్పుడు మతం కాదు, ధర్మం. అది సనాతన ధర్మం అనే ధర్మం. ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ ఏది జరిగినా కూడా అక్కడ కంపల్సరీ ఖండించేందు. మీరు శ్మశానాల్లో ఉంటారు, తపస్సు గిపస్సు అక్కడ చేస్తారు కదా, సో ఈ ఆత్మలు అలాంటివి కనిపిస్తాయా? మీరు డెఫినెట్గా నా దగ్గరికి నేను కూర్చున్న శ్మశానంలో కంపల్సరీ నేను చూసుకుంటాను. ఆత్మలు కనిపిస్తాయి, మాట్లాడతాయా? అది మాట్లాడేది వాళ్ళకి సంభాషిస్తారా? నేను ఏమంటుందండి, ఇప్పుడు నువ్వు ఉన్నావు తండ్రి, నేనున్నాను, నాకు ఇప్పుడు ఒక సంకల్పం, ఒక గట్టి సంకల్పం కంకణం కట్టుకొని వచ్చాను. ఎంతో కొంత నా సనాతన ధర్మాన్ని కాపాడుకోవాలి. ఎంతో కొంత గుళ్ళ మీద కానీ ఆడపిల్ల మీద అఘాయిత్యాలు నేనే ఒక్కనే కాపాడడానికి రాలేదు, తరతరాల నుండి వస్తున్నారు. ఎంతోమంది ఎవరో ఒకరు ప్రశ్నిస్తున్నారు, నేనే ప్రశ్నించట్లేదు. ఎంతవరకు అయితే అంతవరకు నేను ప్రశ్నించడానికి వచ్చినప్పుడు, ఈ కోరిక నాది నెరవేరినప్పుడు, నేను ధ్వంసమైనప్పుడు, ఎప్పుడో ధ్వంసం అవ్వబోతున్నాను. అప్పుడు ఆ టైం 20 సంవత్సరాలలో రేపే అవ్వచ్చు కూడా, నాకు అనిపిస్తే రేపే అవుతాను. ఆ టైంలో నా కోరిక నెరవేర్చినప్పుడు నా ఆత్మ పైకి పోయి మహాదేవుని వేడుకుంటుంది. ఆ కోరికను నెరవేర్చు అన్నప్పుడు అది ఆత్మరూపంలో వచ్చి ఒక పిశాచిగా మారి అది వేరే దగ్గరికి వచ్చి కోరిక నెరవేర్చుకొని మళ్ళీ వెళ్ళిపోతుంది. అది ఇప్పుడు అలాంటి పిశాలు కోరికలు కొంతమందిని పట్టి పీడిస్తూ ఉంటాయని మనం వింటూ ఉంటాం. ఇప్పుడు అలాంటి పీడించే వాళ్ళని మీరేమైనా రక్షించే శక్తి మీకుందా? మేము ఏమంటాం, పీడించే వాళ్ళని మేము ఇదే చెప్తాము. అలా కాకుండా వేరే కొన్ని మార్గాలు ఉంటాయి, ఆ మార్గాలని మేము చెప్తుంటాం. అంటే అలా కాకుండా శాంతి పరురాలు, మేము శాంతికి నిదర్శనం. నేనైతే శాంతికి ఎక్కడ మత కలహాలు కానీ, నేను అందరినీ గౌరవిస్తా.
అన్ని ధర్మాలు. నన్ను గౌరవించేంత వరకు గౌరవిస్తాను. మనిషి అయినా సరే ఎట్లా మాట్లాడతారో నేను వాళ్ళకి అలా చెప్తాను. ఎందుకంటే నాలో కూడా ఒక అఘోరి ఉన్నది అనేది. నాగసాధు అంటే మీరు మార్నింగ్ నుండి చూస్తున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ ఉందా? నాకా ఉందనుకుంటున్నారా లేదనుకుంటున్నారా? నాకెట్టా తెలుస్తుంది? మీలాగా నాకు శక్తులు ఏమైనా ఉన్నాయా? మీరు చెప్తే తెలుస్తుంది. డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, బండి పేపర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆ నెంబర్ బోర్డు మాత్రమే. దాని గురించి నేను చెప్తాను. నేను నా సాధనల పేర్లు అఘోరి ఒక సాధన, నాగసాధు ఒక, 2 నియమాలలో తీసుకుంటూ 2 శిక్షణలో ఉన్నాను కాబట్టి ఆ పేరుని నేను అక్కడ పెట్టారు. మనకంటూ కొన్ని చట్టాలు ఉన్నాయి. అవును. మోటార్ వెహికల్ చట్టం ఒకటి ఉంటది. మరి పోలీసు వాళ్ళు మిమ్మల్ని ఆపరని ధైర్యమా? ఆపితే మీరు ఏమైనా పోలీసు వాళ్ళు ఏమైనా చేస్తారా? అదే చెప్తున్నా కదండి, ఆపండి అంటే ఇప్పటివరకు ఎవరు ఆపలేదు. ఎందుకంటే మాకు ఒక సంకల్పంతో వెళ్తున్నాం కాబట్టి, ఎక్కడ అఘాయిత్యాలు జరిగితేనే అక్కడనే వెళ్తున్నాం కాబట్టి, మిగతా టైంలో ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటున్నాం కాబట్టి, మేము మీలాగా బొర్రు వేసుకొని తిరుగుతలేదు కదా. ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఎక్కడ వెళ్ళాలో అక్కడనే వెళ్తున్నాం. ఆ ప్రక్రియలో కంపల్సరీ మేము మాకంటూ అది నేను ఎందుకు రాశాను అనేది నాకు తెలుసు. రాశారు కానీ మన చట్టాలను కొంచెం గౌరవించాలి కదా. నేను అంటే అవి మీకు వర్తించవా? అఖండ సినిమాలో బాలకృష్ణ చెప్పినట్టు అదేం సినిమా నాకు తెలియదు కానీ నాకు వర్తిస్తావా అనేది నా ఇష్టం. ఇంకా నా ఇష్టం, మీ ఇష్టం అంతే, నా హక్కు. పోలీసు వాళ్ళు వచ్చి అడిగితే ఇదే మాట చెప్తారా? 100% చెప్పినా కూడా ఆల్రెడీ చెప్పారు. నువ్వు ఇప్పుడు నువ్వు పోలీసు వాడే అనుకుంటా. మళ్ళీ నువ్వు అడుగుతున్నావు కదా, అంటే నువ్వు సమాజంలో ఉన్నావు కదా, నేను అలాగే భావిస్తాను. నువ్వు అడిగినావు కదా ఇప్పుడు, అందుకే నేను వర్తించదు అంటున్నా. ఓకే, మీ వేషధారణ గురించి మాట్లాడుకుంటే చాలా డిఫరెంట్ గా ఉంది. జనరల్ గా మాకు తెలిసినంత వరకు అఘోరాలు అంటే మగ అఘోరాలను చూసినప్పుడు ఆ మెడలో పుర్రెలు అదంతా ఉంటది. మీరు కొంచెం డిఫరెంట్ గా లిప్స్టిక్ రాసుకున్నారు, ఐలైనర్ రాసుకున్నారు, చెవిదిద్దులు పెట్టుకున్నారు, రెడీ అయ్యారు విభూతి పూసుకొని. మీ అలంకరణకి ఏంది ఒక ప్రత్యేకత ఉందా? నాకు ఇష్టం. మాలాంటి సాధారణ మానవులకి ఇష్టాలు కోరికలు ఉంటాయి, అఘోరీలకు కూడా ఇష్టాలు కోరికలు ఉంటాయి. నేను అమ్మవారిగా మారినప్పటి నుండి అమ్మవారికి ఏదైతే అలంకరణ చేస్తానో నాకు కూడా నేను చేసుకుంటున్నాను, నేను మెరుగుపరుచుకున్నాను. అది తప్పు కాదే, అది తప్పు కాదు. అంటే ఇష్టం. ఇప్పుడు లిప్స్టిక్ రాసుకోవడం ఒక ఇష్టం, అదే కోరిక. వాంఛ, కోరిక కాదు, అలంకరణ అంట. నేను కోరికలు వేరు, అలంకరణ వేరు. కోరిక వేరు, అలంకరణ వేరు. అలంకరించుకోవాలనే కోరికే కదా. నేను కోరికతో అలంకరించుకుంటలేను. నేను అమ్మవారు ఎలా అయితే నేను తీర్చిదిద్దుతున్నానో అలాగే నేను తీర్చిదిద్దుతాను తప్ప నాకు కోరిక అనేది ఏదీ లేదు. మేము చూసిన అమ్మవార్లు ఎప్పుడు దిగంబరంగా లేరే, తరతరాలుగా బట్టలుండేనా? మేము చూసినంత వరకు అయితే. నువ్వు చూసినంత వరకే చెప్తున్నా, నువ్వు చూడక ముందు నుండి ఇప్పటికి కూడా చెప్తున్నాను. అది నా సాధనలో ఇలాగే ఉంది, ఇలాగే చేస్తాను. నాగసాధు అంటేనే ఇలా ఉండాలి. లిప్స్టిక్ రాసుకోవాలి, సాధనలో లిప్స్టిక్ రాసుకోవాలి. సాధనలో లిప్స్టిక్ రాసుకోవాలా కాదు, సాధన అంటేనే దిగంబరాలుగా ఉండాలి. లిప్స్టిక్ అనేది కానీ నేను ఏదైతే నేను ఇవన్నీ పెట్టుకున్నానో రుద్రాక్షలకి ఇట్లా, ఇవి కూడా ఈ రుద్రాక్షలు మరి ఇవి కూడా అలంకరణే కదా. మరి ఇది కూడా ఇప్పుడు నేను ఏదైతే పెట్టుకున్నానో ఇది కూడా అలంకరణలో భాగమే వస్తుంది కదా. ఇవి అందరు పెట్టుకోరు, జనరల్ గా మాలాంటి వాళ్ళు పెట్టుకోరు. లిప్స్టిక్ అయితే అందరూ పెట్టుకుంటారు, అందుకని అడుగుతున్నా. ఇది కూడా అలంకరణ భాగం వస్తుంది. అది ఇదే అలంకరణ అయినప్పుడు ఇది అలంకరణ అనుకోవాలి, ఎందుకంటే అది కరెక్ట్. మళ్ళా నువ్వు అడిగింది నేను చెప్పాలి, ఇది కూడా అలంకరణ అనాలి. ఈ పుర్రె గురించి చెప్పండి అమ్మా. పుర్రె అంటే మెల్లేసుకొని తిరుగుతున్నారు. మెల్లేసుకొని తిరుగుతలేను, ఇందులో అప్పుడప్పుడు నేను నీరు భుజించడానికి ఇది ఎప్పుడు నాకు ఉంటుంది. ఎక్కడిది అది మీకు? ఇది నేను కాశీలో తీసుకున్నాను అంటే కొనుక్కుంటారా పుర్రెని? అదే మాకు అర్థం. తీసుకున్నారంటే మరి ఎక్కడ నుంచి తీసుకున్నారు? శివాల దగ్గరికి వెళ్ళి తీసుకుంటాము తప్ప ఏది కొనుక్కోవడానికి. అంటే పర్టికులర్ గా ఈ శవాంది కావాలి అలాంటి ఏమైనా స్పెసిఫికేషన్స్ మీకు ఉంటాయా? పర్టికులర్ కాదు, అక్కడ మాకు తెలుస్తుంది. మీకు ఏది దొరికితే తీసేసుకుంటారు అంతే. అట్లా ఈ కాళ్ళకి ఇవేంటమ్మా కడియాలు? ఇది నా సాధన ప్రక్రియ. దశమహావిద్యలు అంటారు, తెలుసా? తెలియదమ్మా, మాకు ఎట్లా తెలుస్తుంది? ఓకే, దశమహావిద్యలల్లో ఇది ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. ఇవి 9 ఉన్నాయి, బండిలో ఒకటి ఉంటుంది. బండిలో ఒకదాన్ని నేను ఎప్పుడంటే శ్మశానంలో మాత్రమే తీస్తాను, అదొక విద్య, అప్పుడు మాత్రమే ఉపయోగిస్తాను. ఇది మాత్రం సమాజంలో సృష్టిలో తిరిగేటప్పుడు వీటితోనే నేను ప్రయాణం చేస్తాను. ఎందుకంటే ఇవి కొద్దిగా శాంతంగా అగ్రెసివ్గా ఉండకుండా ఉంటాను, అదైతే మొత్తం అగ్రెసివ్. అందువల్లనే దశమహావిద్యలు ఎలాగో ఇది ఒక్కొక్క విద్యకు ఒక్కొక్కటి. ఇక్కడ చూడు లెక్క పెట్టుకో 9 ఉన్నాయి. ఓకే, బండిలో ఒకటి ఉంటుంది, అది ఓన్లీ శ్మశానంలో మాత్రమే ఉపయోగిస్తాం. అదే శ్మశానికి పోయినప్పుడు అది వేసుకోవాలి. ఒకవేళ అది తీసేస్తే ఏమవుతుందమ్మా? ఏది అవి అంటే అగ్రెసివ్గా అయిపోతారా? 100% అవుతాం. మీరు 14 ఏళ్ళు హిమాలయాల్లో ఉన్నారు కదా, ఇంగ్లీష్ పదాలు వాడుతున్నారు భలేగా. నేను అన్ని భాషలు మాట్లాడతాను, నేను అందరికీ చెప్పాను. ఇంగ్లీష్ పదమే కాదు,
జపనీస్ లో మాట్లాడండి ఒకసారి. జపనీస్ వస్తుందని నీకు చెప్పాను. అన్ని భాషలు అన్నారు కదా అని. నాకు ఎన్ని భాషలు వస్తాయో నేను చెప్పాను కదా. నాకు వచ్చిన భాషలలో నేను నేను ఇప్పుడు ఎన్ని ఉన్నాయో నాకు తెలియదు భాషలు. అన్ని భాషలు వేరే దేశాలలో వేరే మాట్లాడు, అది నాకు వస్తుందని నేను చెప్పాను. మీకు ఎన్ని భాషలు వచ్చు? నాకు ఎన్నో కొన్ని వచ్చు, అన్నిట్లో నేను మాట్లాడగలుగుతాను. అంటే తమిళ్, అక్కడ కూడా ఇంటర్వ్యూస్ ఉన్నాయి, చూసుకోవచ్చు కదా. కన్నడ, హిందీ కూడా. నేను తెలంగాణలో ఉన్నాను కాబట్టి తెలంగాణ భాషను, నా తెలుగుని నేను గౌరవిస్తాను. నేను తమిళనాడుకో కర్ణాటకకో మహారాష్ట్రకి వెళ్తే నేను మరాఠీలోనో లేకుంటే కన్నడలోనో లేకుంటే తమిళ్లోనో మాట్లాడతాను. అంటే అక్కడికి వెళ్ళి వాళ్ళు ఆ భాషకు నేను అంటే నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు మీకు ఎన్ని సంవత్సరాలు అమ్మా? అంటే 26 సంవత్సరాలు. అందులో 14 ఏళ్ళు అక్కడ ఆ ధ్యానంలోనే గడిచిపోయాయి. మీకు అప్పుడు 7 ఏళ్ళ వయసు. సో మీ రఫ్గా చూసుకుంటే చాలా తక్కువ టైం మీరు జనాల్లో ఉన్నారు. ఇంత తక్కువ టైంలో ఇన్ని భాషలు ఎలా వచ్చని అదే అంటున్నా కదా. శక్తుల ద్వారా ఏమన్నా తీసుకున్నారా? నేను శక్తుల ద్వారా తీసుకున్నాము. ఇంకొకటి నువ్వు ఎట్లా అనుకుంటే అట్లా, నువ్వు నీకు చెప్తున్నా, ఒక హాస్టల్లో ఉన్నావు అనుకో. ఒక హాస్టల్లో ఉంటే అందరు వేరే వేరే రాష్ట్రాల నుండి అందరు వస్తారు. వాళ్ళ భాష నీవు వాళ్ళతో తిరిగితే నీకు వస్తుందా? వాళ్ళతో పాటు కొన్ని నేర్చుకోవచ్చు కదా. నేర్చుకుంటాం. ఈ మాకంటూ ఒక అఖాడా ఉంది. అఖాడా అంటే 14 అఖాడాస్ ఉంటాయి. అఘోరీలు, నాగసాధులు అని కొన్ని అఖాడాస్ ఉన్నాయి. ఆ అఖాడాలో గ్రూప్లా ఆశ్రమాలు అనుకోండి, మీరు ఏమన్నా అనుకోండి, అఖాడాస్ అంటే మీరు దానికి పెట్టుకున్న పేరు అఖాడా. కానీ సామాన్య ప్రజలకు అర్థం అవ్వాలంటే వాళ్ళు ఏమనుకుంటారో నాకు సంబంధం లేదు. మాకంటూ కొంత ఒక ఐడియా లేకుంటే ఇది ఈ గురువు దగ్గర ఈ శిష్యుడు ఉన్నాడు అని ఒక గుర్తింపు ఉంటుంది. అది ఉంటుంది. ఆ అఖాడలా కంపల్సరీ అన్ని ప్రాంతాల వాళ్ళు చెందుతారు, అక్కడ ఉంటారు. వాళ్ళ నుండి మేము నేర్చుకుంటాం, మా నుండి వాళ్ళు నేర్చుకుంటాం. అది విద్య అన్నట్టే కదా. విద్య నేర్చుకుంటాము, ఇస్తాము. అలా వస్తుంది తప్ప చదువుకున్నావా, నువ్వు బుక్కులు రాయడం వచ్చా, ఇది కాదు. అది అందుకే నీకు హాస్టల్ తిండి అని చెప్పింది దానికే. అంటే హాస్టల్లో అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉన్నప్పుడు అన్ని అలానే వచ్చింది. అంటే అక్కడ కలిసి ఉన్నారు కాబట్టి ప్రత్యేక శక్తుల వల్ల ఏం రాలేదు. భాషనే చెప్తున్నాను నేను. శక్తులకు భాషలకు తేడలేదా? శక్తుల ద్వారా ఏదైనా అంటే సంగ్రహించడము, గ్రహించడం. నేను దేన్నైనా ఒప్పుకునే అంత నా దగ్గర కెపాసిటీ ఉంది. మేమైతే ఎప్పుడైతే మేము అందరం ఉన్నామో, మేము అక్కడ మా విద్యలు వాళ్ళు నేర్చుకుంటే, వాళ్ళ విద్యలు మేము నేర్చుకుంటే భాష త్రూ కూడా వస్తుంది. అది ఇక్కడ తెలంగాణకు వచ్చిన తర్వాత మీ తల్లిదండ్రులు వెళ్ళి కలిసారమ్మా? కలవలేదు, కలవను కూడా. వాళ్ళు మరణించినప్పుడే వెళ్ళాలి. అదే నాది ఉన్నది కాబట్టి అలాగే ఉంటుంది. అదేంటి? అదంతే. నా నియమాలు కొన్ని ఉన్నాయి. మరణించిన తర్వాత ఏం చేస్తారు? అప్పుడు శవం మీద కూర్చొని కొద్దిగా నేను ఆత్మఘోష చేసుకొని నా ప్రయాణాన్ని నేను కొనసాగించి నాది నేను బతుకుతాను, అంతే. ఆ శవం మీద కూర్చొని పూజ చేస్తారా తల్లిదండ్రులు? ఇద్దరికి. వాళ్ళిద్దరు ఎప్పుడు చనిపోతే అప్పుడు వెళ్తారు. మీకు ఎలా తెలుస్తుంది వాళ్ళు చనిపోయిన విషయం? తెలుస్తుంది. అదే కదా, అది గ్రహించుకుంటేనే అదే పవర్. అది మీకు పవర్. అట్లా కూర్చొని చేసే పూజని ఏమంటారమ్మా? నేను ఏమంటున్నా తండ్రి, ఆత్మఘోష చేసుకుంటాను, అంతవరకే నేను చేస్తాను. మీకు పవర్స్ ఉంటాయి కదమ్మా, వేరే వాళ్ళని మీ మీ వశపరచుకోవడానికి, మీ గ్రిప్ లో పెట్టుకోవడానికి నేనైతే అలాంటి ఉంటాయా అనేది మీ విజయం. కానీ నేనైతే అలా చేయడానికి ఈ సమాజంలో నేను రాలేదు. నా వంతు నేను మంచి చేయడానికి మాత్రమే వచ్చాను. నన్ను మంచి చేయనియండి, చెడు చేయనిస్తే అనుకుంటున్న వాళ్ళ ఉద్దేశం మంచిదే కావచ్చు, కానీ విమర్శలు కూడా ఉన్నాయి. అదే నేను అంటున్నాను. చాలా ఆనందపడుతున్నాను తెలుసా. పని చేతకాక ఇది ఒక వేషం వేసుకున్నారు అనే విమర్శలు ఉన్నాయి. దానికి మీరేం సమాధానం చెప్తారు? అలాగే అనుకోండి, నాకు ఏది చేత కాదు, నేను ఇది రంగు పూసుకొని మాత్రమే ఉన్నాను, నన్ను నమ్మద్దు, నా దగ్గరికి అసలు మీరు హిమాలయాలకి ఎక్కడికి వెళ్ళలేదు, ఎలాంటి సాధన చేయలేదు అనే విమర్శలు మీరు ఇంతకు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో కింద కామెంట్లలో చాలా కామెంట్స్ వచ్చాయి. ఇతను హిజ్రా, అసలు ఈయన లేడీ కాదు. వాటికి మీరేం సమాధానం చెప్తారమ్మా? అలాంటి ఆల్రెడీ సమాధానం చెప్పినా ఇప్పుడు వాళ్ళు గ్రహించుకుంటలేరు. నిన్ను ఎవరైతే నీకు అడుగుతున్నారో రాసి వాళ్ళకి నాకు గ్రహించుకోండి, అన్ని ఉన్నాయి. నా కారు కానుండి, నా 4 కానుండి, నేను ఏంటిది అన్ని ఉన్నాయి. మీ పేరు చెప్పట్లేదు, అసలైన పేరు చెప్పట్లేదు. నేను ఏమంటున్నాను, సాంబా నుంచి స్వీటీగా ముంబై వెళ్ళి వచ్చిన తర్వాత స్వీటీగా మారారు. మళ్ళీ స్వీటీ నుంచి సంపాదన సరిగ్గా లేక సాధు వేషం వేశారు అని ఆ కొత్త గొప్ప ఇన్ఫర్మేషన్ ఉంది. దాన్ని మీరు ఖండిస్తున్నారు తప్ప నిజం చెప్పట్లేదు. ఈ విమర్శనకు ముంబై వెళ్ళి వచ్చాను అది నిరూపిస్తే నేను ఇప్పుడే దహనం అవుతాను. నా పేరు స్వీటీ, నా పేరు సాంబా అయితే ఇప్పుడే ఈ పేరేంది? నీ ఛానల్ పేరు ఐ డ్రీమ్ కదా. దీని మీద కానీ నా పరమశివుని మీద నేను ఒట్టేసి చెప్తున్నా, ఇక్కడ దహనం అవుతా. నా పేరు చెప్పట్లేదు. అదే, నా పేరు స్వీటీ కాదు, నా పేరు సాంబా. ఇక్కడ దహనం అవుతా 100%. ఇప్పుడే నువ్వు నిరూపించు అంటున్నా. అవి రెండు కానప్పుడు అసలు మీ పేరు అంటే అంటున్నా కదా, నా గతాన్ని నేను వదిలేసా, నాకంటూ నా పరమశివుడు ఇచ్చిన ఆ బాటలో నడుస్తున్నాను.
నా తల్లిదండ్రి పెట్టిన పేరు నేను వదిలేశాను, అంతవరకే. తెలంగాణలో ఎప్పటి వరకు ఉంటారమ్మా? నేనా రేపు నైట్ బయలుదేరుతున్నాను, గుజరాత్ వెళ్తున్నాను, దాని తర్వాత మళ్ళీ బద్రీనాథ్ వెళ్తున్నాను, బద్రీనాథ్ నుండి అప్పుడు మళ్ళీ వస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ ఒక ప్రళయం రాబోతుంది కాబట్టి నా వంతు సేవ నేను చేస్తాను. మీ సంకల్పం నెరవేరాలి. మీరు ఏదో సనాతన ధర్మం అని చెప్తున్నారో, అసలు మీ ఉద్దేశంలో సనాతన ధర్మం ఏంది? అఘోరీల దృష్టిలో హిందూ అంటే ఎవరు? దీనికి ప్రశ్నకు సమాధానం చెప్పి మనం ఇంటర్వ్యూ ముగించేద్దాం. ఓకే. హర హర మహాదేవ్. సనాతన ధర్మం అంటే పూర్వం నుండి వస్తుంది. సనాతన ధర్మం అనేది ఇది ఒక మతము, ఇది ఒకటి ఎవరో సృష్టించింది కాదు. సాక్షాత్సం పైనుండి పరమేశ్వరుడే ఉన్నది. ఇది ఒక మతము అనేది అస్సలు కాదు, అది ధర్మం. అందరు మతం అనుకుంటున్నారు, అది ధర్మం. సనాతన ధర్మం అనేది ఒకటే చెప్తుంది, ఎక్కడ చెడుని కాకుండా చూసుకో. ఎక్కడ మతము అనేది ఎక్కడైతే పరమతాన్ని గౌరవించి నీ మతాన్ని నువ్వు గౌరవించుకో అని అది మాత్రం చెప్తా. అదే సనాతన ధర్మం. గౌరవించాలి కూడా, మేము గౌరవిస్తున్నాం కూడా. నేను ఇప్పటి వరకు మీ ఇన్ని ఇంటర్వ్యూలలో ఏ మతాన్ని కించపరచలేదు, అందరినీ గౌరవిస్తున్నాను చెప్తున్నా. అవునా? అది నా సనాతన ధర్మం చెప్తా. వేరే ధర్మం చెప్పినట్టు నేను ఎక్కడ చూడలేదు. ఎందుకంటే నా దగ్గరికి నేను చూసింది చెప్తున్నాను, ఎక్కడైతే నాకు కనిపించలేదు. నా ధర్మం మాత్రం అది చెప్తాను, నేను స్ట్రాంగ్ ఉన్నాను. అదే సనాతన ధర్మం అంటే గౌరవించు అంటది సనాతన ధర్మం. ఓకేనా? ఎక్కడ ఏ అత్యాచారాలు కానీ ఏ వ్యభిచారాలు ఏది జరిగినా కూడా ఖండించు అని చెప్తుంది. వేరేది అలా చెప్తుందని నేను ఎప్పుడు అనుకోలేదు. వేరే మతాన్ని కించపరచు అని కూడా. అఘోరీల దృష్టిలో హిందూ అంటే ఎవరు? హిందూ అంటే సనాతన ధర్మం నుండి ఒక హిందూ అనేది బయటకు వచ్చింది. హిందూ అనేది ఎలా అంటే నువ్వు ఒక పరమశివునికి నుండి వచ్చిన సనాతన ధర్మం నుండి పుట్టిందే ఒక హిందూ. హిందూ అనేది అది ఒక మతం. మతం అనేది వేరు, ధర్మం అనేది వేరు. అవునా కదా? ఇది సనాతన ధర్మం. మతం అంటే హిందూ. అది మతానికి ఉన్న ధర్మానికి తేడా తెలుసుకోండి అంటున్నారు. ఓకేనా? థ్యాంక్ యూ. హర హర మహాదేవ్. ఓం నమః.